హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము పద్మ పురస్కారాలు. 2024 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాల ప్రకటన వెలువడడం మనం చూసాము. పద్మ పురస్కారాలు ఈ టాపిక్ ఎంతలా ఇంపార్టెంట్ అంటే గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే రెగ్యులర్గా రిపీటెడ్గా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలలో అవార్డ్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అటువంటి అవార్డ్స్ అనే టాపిక్లో కూడా పద్మ పురస్కారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ 1 yearలో జరగబోయే ఏ పోటీ పరీక్షలైనా కూడా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ టాపిక్ని ఎలా చదవాలి అదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అభ్యర్థులు చాలా వరకు పద్మ పురస్కారాలకు సంబంధించి ఎలా చదువుతున్నారంటే, పద్మ పురస్కారాల ప్రకటన వెలువడ్డాక వెంటనే ఆ వ్యక్తుల పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వ్యక్తుల పేర్లను కాదు, గుర్తుంచుకోవాల్సింది పద్మ పురస్కారాల యొక్క ప్రత్యేకతలు, పద్మ పురస్కారాలకు సంబంధించిన నిబంధనలు, వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సంవత్సరం పద్మ పురస్కారాల ప్రకటన అనేది వెలువడింది. ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాల ప్రకటన మనం చూస్తూ ఉంటాము. ముందు రోజు కానీ, 2 రోజుల ముందు కానీ, లేదా ఆ రోజున కానివ్వండి. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే పద్మ అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. మరి అటువంటి పద్మ పురస్కారాలకు సంబంధించి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను 132 పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఈ సంవత్సరానికి సంబంధించి నెంబర్స్ అడుగుతారు. ఎన్ని పద్మవిభూషణ్ పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి ఈ సంవత్సరం, ఎన్ని పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఎంతమంది, అండ్ డ్యూఓస్ జంటగా ఎంతమందిని అనౌన్స్ చేశారు, మరణానంతరం ఎంతమంది వ్యక్తులను ప్రకటన చేయడం జరిగింది, ఫారినర్స్కి ఎంతమందికి ఈ పురస్కారాల ప్రకటన అనేది చూడడం జరిగింది, ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటిని చూడండి. అండ్ దాని తర్వాత ఫైనల్గా తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏపీ అభ్యర్థులైతే ఏపీకి సంబంధించి, తెలంగాణ అభ్యర్థులైతే తెలంగాణకి సంబంధించిన వ్యక్తులు ఈ సంవత్సరం గనక పద్మ పురస్కార గ్రహీతలుగా గనక అనౌన్స్ చేయబడి వార్తలోకి వస్తే వారి గురించి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ మొత్తంగా చూద్దాము. మనకు 2024 సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైందని చెప్పొచ్చు అన్ని రంగాల్లో కూడా. ఇక్కడ చూస్తే అవార్డ్స్ పరంగా చూస్తే జనవరి మాసంలో చాలా పురస్కారాలు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం కూడా జనవరి మాసం 2024లో వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారంగా దేని పిలుస్తాం మనం? భారతరత్న. సో భారతరత్న పురస్కారం దేశంలోనే అత్యున్నత పురస్కారం, భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అని కూడా పిలుస్తాము. హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ ఇండియా ఈజ్ భారతరత్న. అటువంటి భారతరత్న పురస్కార ప్రకటన కూడా ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది. 2019 సంవత్సరం తరువాత 2024 సంవత్సరంలో భారతరత్న పురస్కారం వార్తల్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరానికి గాను కర్పూరి ఠాకూర్ గారు, తన గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇప్పుడు మనము భారతదేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న గురించి ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ వీడియోలో భారతదేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారము, వీటి గురించి చూద్దాము. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న, భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం ఏదన్నారు అనుకోండి, పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్. ఇక్కడ చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. పద్మ పురస్కారాలు 3 ఉంటాయి కదా, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 3 పురస్కారాలను కలిపి పద్మ పురస్కారం అంటాం. పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్. గుర్తుంచుకోండి, పద్మ విభూషణ్. మరి పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం, ఈ పురస్కారము భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. మరి మొదటి అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. పౌర పురస్కారాలన్నింటినీ ఒకే దగ్గర చేర్చామనుకోండి, పద్మవిభూషణ్కి 2వ స్థానము.
అదే పద్మ పురస్కారాలు కనుక చూసుకుంటే పద్మ విభూషణ్కి మొదటి స్థానము. గుర్తుంచుకోండి, ఈ ఆర్డర్ చూడండి అవార్డ్స్కి సంబంధించి. ఓకేనా? సో ఇలా ప్రతి సంవత్సరం కూడా పద్మ పురస్కారాల ప్రకటన అనేది మనం ఏ సందర్భంగా చూస్తాం, ఏ రోజున కాదు, సందర్భం వేరు రోజు వేరు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాలకి సంబంధించిన అనౌన్స్మెంట్ చూస్తాము. అనౌన్స్మెంట్ ప్రకటిస్తారు, ప్రదానం చేయరు. ప్రదానం చేయడం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వారు నిర్ణయించిన సమయానికి ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా మార్చు ఆ టైంలో జరుగుతుంది. కానీ అనౌన్స్ చేయడం మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనౌన్స్ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ మంత్రిత్వ శాఖ నుండి, కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ నుండి పద్మ పురస్కారాల ప్రకటన అనేది అఫీషియల్గా వార్తల్లోకి వస్తుంది, అఫీషియల్గా అనౌన్స్ చేయబడుతూ వార్తల్లోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. మీరు ఈ పద్మ పురస్కారానికి సంబంధించిన అఫీషియల్ ఆర్డర్ చూసారనుకోండి, పైన రాసి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని. సో ఇవి గుర్తుంచుకోండి, మైక్రోస్కోపిక్ పాయింట్సే. హెడ్డింగ్ పైన కూడా క్వశ్చన్ అడిగితే ఎగ్జామినేషన్లో చేయలేని పరిస్థితి ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇటువంటి పద్మ పురస్కారాలకి సంబంధించి 3 పురస్కారాలు ఉంటాయి. పద్మ పురస్కారాల్లోనే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్, రెండవ అత్యున్నత పురస్కారం పద్మ పురస్కారాల్లో పద్మభూషణ్, పద్మ పురస్కారాల్లో చివరి పురస్కారం పద్మశ్రీ. ఆర్డర్ చూస్తే ఇది దిగువ స్థానం థర్డ్ అనుకోవచ్చు, ఇది సెకండ్ అనుకోవచ్చు, ఇది ఫస్ట్ అనుకోవచ్చు, గుర్తుంచుకోండి. మరి అటువంటి పద్మ పురస్కారాలకి సంబంధించి ఈ సంవత్సరం మన తెలుగు వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. వీరి గురించి చివరిలో చూద్దాము. సో మెగాస్టార్ చిరంజీవి గారు, తనంటే అభిమానించని వారు ఎవరు కూడా ఉంటారు. అండ్ వెంకయ్య నాయుడు గారు, రాజకీయ నాయకుడు, అద్భుతమైన మేధావి, మంచి వక్త, మంచి రైటర్. అండ్ ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మనకి సులభ్ కాంప్లెక్స్ అంటాము, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు ఇటీవల మరణించారు. సో మరణించిన తర్వాత తను పొందారు పోస్తమస్, అంటే మరణించిన తర్వాత. అలా ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి గురించి తర్వాత చూద్దాం. పద్మశ్రీ పురస్కార గ్రహీతల గురించి చూద్దాం, తెలుగు వ్యక్తుల గురించి చూద్దాం. అంతకంటే ముందు పద్మ పురస్కారాల యొక్క ప్రత్యేకతల్ని చూద్దాం మనం. ఈ పురస్కారాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 1954లో ప్రారంభమైనాయి. సో ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటారు అవార్డ్స్కి సంబంధించి. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 1954. ఆ సంవత్సరం నుండి మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటన జరుగుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ప్రకటన పద్మ పురస్కారాల ప్రకటనని మనం చూస్తాము. నెక్స్ట్, మరి అలా ప్రతి సంవత్సరం పద్మ పురస్కారాల ప్రకటన గణతంత్ర దినోత్సవ సందర్భంగా చూస్తాం. ముందు రోజున ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాము. కానీ ఎన్నిసార్లు బ్రేక్ వచ్చిందంటే 2 విడతలు బ్రేక్ వచ్చింది. సంవత్సరాల పరంగా చూస్తే చాలా. 1978-79 టైంలో పద్మ పురస్కారాల ప్రకటన వార్తలు లేదు, అప్పుడు ప్రకటించలేదు. నెక్స్ట్ 1993 నుండి 1997 వరకు ఈ మధ్యకాలంలో పద్మ పురస్కారాల ప్రకటన అనేది జరగలేదు. న్యాయపరమైన వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 కేసు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 18 క్లాస్ 1 ఒక వ్యక్తిని ప్రత్యేకంగా చూపించేటువంటి ప్రత్యేక పేర్లు కానీ బిరుదులు కానీ నిషేధం. రాజ్యాంగం అనుమతించదు, సఫిక్స్గా కానీ ప్రిఫిక్స్గా కానీ. అలా ఈ పద్మ పురస్కారాలు ఏవైతే ఉంటాయో, భారతరత్న లాంటి పురస్కారాలు ఏవైతే ఉంటాయో అవి అవార్డ్స్, వాటిని పేరుకి ముందు కానీ వెనకన కానీ జోడించకూడదని చెప్పిన కేసు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 కేసు. గుర్తుంచుకోండి, ఓకేనా? అదంతా మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం, బట్ ఎగ్జామినేషన్లో లింక్ చేస్తే కనుక చూడండి. పాలిటీని కనుక లింక్ చేస్తే ఇవి వ్యక్తి పేరు ముందు జోడించకూడదు, పేరుకు తర్వాత జోడించకూడదు. నెక్స్ట్, మరి ఒక సంవత్సరంలో పద్మ పురస్కారాల ప్రకటన మనం నిన్న చూసాం. మనం ఎగ్జాంపుల్ జనవరి 25, 2024 రోజున పద్మ పురస్కారాల ప్రకటనని అధికారికంగా చూసాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అఫీషియల్గా ఆ పేపర్స్ రిలీజ్ చేశారు, అనౌన్స్మెంట్ చేశారు. 132 పద్మ పురస్కారాలు ఈ సంవత్సరానికి గాను వార్తల్లోకి వచ్చినాయి. అందులో చూడండి 132 సంఖ్య పక్కన పెట్టండి. ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎన్ని పద్మ పురస్కారాలను ప్రకటించవచ్చు అంటే 120కి మించకూడదు. ఇది పాయింట్.
మరి ఇక్కడ మీకు ఒక ఐడియా రావాలి. 2024 సంవత్సరానికి గాను 132 పురస్కారాలని ప్రకటించడం జరిగింది. ఇది ఎలా పాసిబుల్? ఇది పాసిబుల్ కాదు కదా, కండిషన్ని మనం వైలేట్ చేసినట్టే కదా. ఎలా అంటే ఇక్కడ ఒక చిన్న దీనికి ఏంటి నోట్ అనుకోండి. అదేంటంటే మరణించిన వ్యక్తులకు మరియు విదేశీయులకు ఇచ్చే పురస్కారాలను లెక్కలోకి తీసుకోరు. ఈ సంవత్సరం మరణించిన వ్యక్తులు ఉన్నారు మరియు ఎట్ ద సేమ్ టైం ఫారినర్స్ ఉన్నారు. వారికి ఇచ్చిన పురస్కారాలను మైనస్ చేసామనుకోండి, మనకు 120 ఆర్ బిలో రావాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా మనం చూస్తాం ఇప్పుడు. సో 132 ఈసారి నంబర్, కానీ 120కి మించి ఇవ్వకూడదు టోటల్ అని చెప్తున్నాను కండిషన్. ఈ 120 ఏదైతే ఉంటుందో ఇందులో మనం తీసుకుంటే మనము మరణించిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారాలు, పద్మ పురస్కారాలు కానీ విదేశీయులకు ఇచ్చే పురస్కారాన్ని కానీ కౌంట్ చేయరు. అవి కౌంట్ మినహాయించి 120 అనే నెంబర్ని చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు 132 ఉంది. ఈ 132లో మరణించిన వ్యక్తులను మైనస్ చేయాలి, విదేశీయులను మైనస్ చేయాలి. ఆ వచ్చిన విలువ ఉంటుంది కదా, వచ్చిన విలువ ఖచ్చితంగా 120 అండ్ బిలోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా ఇది న్యాయపరమైన చిక్కులకు కూడా పోవచ్చు, గుర్తుంచుకోండి. సర్వసాధారణంగా మరణించిన వ్యక్తులకు ఇవ్వరు పద్మ పురస్కారాన్ని, మరణించిన వ్యక్తులకు ఇవ్వరు సర్వసాధారణంగా. కానీ ఆ మరణించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో పద్మ పురస్కారాల ప్రకటనకి 1 year లోపు మరణించిన వ్యక్తి అయితే కన్సిడర్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఉదాహరణకు చెప్తాను. 2023 జనవరి మాసం అనుకోండి, ఎందుకంటే ఆ సంవత్సరం ఆ నెలలోనే పద్మ పురస్కారాల ప్రకటన 2023కు సంబంధించి మనం చూడడం జరిగింది. ఆ తర్వాత 2024 జనవరి ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ చూసాం. ఈ మధ్యకాలంలో అంటే 2023 సంవత్సరం పద్మ పురస్కారాల ప్రకటన జరిగిన తరువాత 2024 పద్మ పురస్కారాల ప్రకటన జరగక ముందు ఈ మధ్యకాలం ఉంటుంది కదా, ఈ మధ్యకాలంలో మరణించిన వ్యక్తుల పేర్లను కన్సిడర్ చేయొచ్చు. ఆ సంవత్సరమే కన్సిడర్ చేయొచ్చు. ఈ సంవత్సరం కన్సిడర్ చేయని వ్యక్తులు, మరణించిన వ్యక్తుల పేర్లను కన్సిడర్ చేయలేదనుకోండి, ఇక భవిష్యత్తులో వాళ్ళకు పద్మ పురస్కారాన్ని ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి మరణించిన వ్యక్తులకు ఇప్పుడు పోస్తమస్ అన్నం అనుకోండి, వారు లాస్ట్ 1 yearలోనే మరణించి ఉండొచ్చు. ఉదాహరణకు తీసుకుంటే బిందేశ్వర్ పాఠక్ గారు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు రీసెంట్గా మరణించారు. తనకి పద్మ విభూషణ్ ఇచ్చారు ఈసారి కాకపోతే ఇక ఇచ్చే అవకాశం లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్, పద్మ పురస్కారానికి ఎటువంటి నగదు బహుమానం అంటూ ఉండదు. ప్రైజ్ మనీ అనేది ఇవ్వరు, భారతరత్న లాగానే. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొక కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రం పక్కన పెట్టేస్తారు. అది ఒక పద్మ పురస్కారానికి మరొక పద్మ పురస్కారం ఏదైతే ఉంటుందో అనౌన్స్మెంట్కి మినిమం 5 years ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉదాహరణకు 2023 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చాడు అనుకోండి. 2023 సంవత్సరంలో ఒక వ్యక్తికి పద్మశ్రీ వచ్చింది అనుకోండి, తనకి ఇమ్మీడియట్గా పద్మ పురస్కారాల్లో హైయెస్ట్ కనుక తీసుకుంటే పద్మవిభూషణ్, దాని కింద తీసుకుంటే పద్మభూషణ్ ఉంటుంది. మరి పద్మశ్రీ పురస్కార గ్రహీతకు 2024 సంవత్సరంలో పద్మభూషణ్ అనౌన్స్ చేస్తారంటే సర్వసాధారణంగా చెయ్యరు. ఎక్సెప్షనల్ కండిషన్స్లో చేయొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి మరణించినట్లుంటే అటువంటి కండిషన్లు చేస్తారు. కానీ ఒక పద్మ పురస్కారానికి మరొక పద్మ పురస్కారానికి మధ్య గ్యాప్ అనేది మినిమం 5 years ఉండేలా మ్యాక్సిమం చూస్తారు. ఎక్సెప్షనల్ కండిషన్లో ఆ రూల్ అనేది పక్కన పెట్టేస్తారు, గుర్తుంచుకోండి. ఇక పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎవరైతే ఉంటారో తను భవిష్యత్తులో పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్కి కూడా ఎంపికకి అర్హుడు. అదే పద్మవిభూషణ్ ఉందనుకోండి, ఒకసారి వచ్చిన వరకు మళ్ళీ ఫ్యూచర్లో పద్మశ్రీ ఇవ్వరు, ఎందుకంటే ఎక్కువ నుండి తక్కువకి రారు. అది గుర్తుంచుకోండి కొన్ని వాస్తవాలు. ఓకేనా? ఇది ఒకటి మనకు కండిషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఏ రంగాల్లో పద్మ పురస్కారాన్ని అనౌన్స్ చేస్తారు, రంగాలు ఏంటి, ఏ ఫీల్డ్లో ఇస్తారు? ఫస్ట్ వచ్చేసి కళలు, ఆర్ట్స్. సెకండ్ వచ్చేసి సామాజిక సేవ, సోషల్ వర్క్, ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్. ఎక్కువగా రాజకీయ నాయకులకు ఈ ఫీల్డ్లోనే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సినిమా నటులు ఉంటే ఆర్ట్స్లో ఇస్తారు అలా. అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, శాస్త్రవేత్తలు వాళ్ళకి ఇస్తారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా వ్యాపారవేత్తలు వాళ్ళకి ఇస్తారు. మెడిసిన్, వైద్యులకు ఇస్తారు. అండ్ సాహిత్యం, విద్య, ఈ రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు, సాహితీవేత్తలకు. అండ్ సివిల్ సర్వీసెస్, నెక్స్ట్ ఆటలు, స్పోర్ట్స్, నెక్స్ట్ ఇతర రంగాలు. ఎందులో లేనిది ఇతర రంగాల కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫీల్డ్స్. పద్మ పురస్కారానికి సంబంధించిన రంగాలు ఏంటంటే ఇవి రంగాలు.
అండ్ మరి నెక్స్ట్ ఇక 2024 పద్మ పురస్కారాలు వార్తల్లోకి వచ్చినాయి కదా. 2024 జనవరి 25వ తేదీన పద్మ పురస్కారాల ప్రకటన 2024కు గాను వార్తల్లోకి వచ్చినాయి. అందులో మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలు అంటే 132. గుర్తుంచుకోండి, పద్మ పురస్కారాలు 132. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి ఎన్ని, మరి పద్మ పురస్కారాలు అత్యున్నతం ఎన్ని అంటే 5. గుర్తుంచుకోండి, లాస్ట్ ఇయర్ 6 ఉండే, ఇప్పుడు 5. పద్మభూషణ్ ఎన్ని అంటే 17. పద్మశ్రీ చాలా ఎక్కువ మంది ఉన్నారు, 110. సో మొత్తం కలిపితే ఎంత, 132. గుర్తుంచుకోండి, 132 ఈ సంవత్సరం పద్మ పురస్కారాల సంఖ్య. పద్మ పురస్కారాల సంఖ్య అంటే ఈ 3 కలిపి. ఇక ఇండివిజువల్ చూస్తే నెంబర్స్ గుర్తుంచుకోండి. ఇక మహిళా పురస్కారాలు ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతలుగా ఎంతమంది మహిళలు అంటే 30 మంది. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరణానంతరం పోస్తమస్, మరణానంతరం ఇవ్వాలంటే కండిషన్ చెప్పిన కదా, లాస్ట్ 1 yearలో చనిపోయిన వ్యక్తి అయి ఉండాలి. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఇయర్ అనౌన్స్ చేయకముందు. సో 9 మెంబర్స్ అంటే చనిపోయిన వ్యక్తులు. జంట అంటే ఏంటంటే 2 వ్యక్తులకు కలిపి ఒకే పురస్కారం ఇస్తారు. ఇక్కడ వ్యక్తులను కౌంట్ చేయడం కాదు, పురస్కారాలు కౌంట్ చేస్తారు. సో జంట ఈసారి డ్యూస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ విదేశీయులు 8. అంటే ఫారినర్స్ కూడా పద్మ పురస్కారాలు ఇవ్వచ్చు. సేమ్ భారతరత్న కూడా ఫారినర్స్కి ఇవ్వచ్చు, భారత పౌరులకు సంబంధించింది కాదు, పౌర పురస్కారాలు. కానీ భారతదేశం విషయంలో ఎనలేని కృషి చేసే వ్యక్తులకి కూడా ఈ పౌర పురస్కారాలు ఇవ్వచ్చు. ఇక్కడ చిన్న కండిషన్ చూడండి, మరణానంతరము 9 ప్లస్ విదేశీయులు 8. సో 8 + 9 ఎంత, 17. క్లియర్? ఈ 17ని ఎందులోకి వెళ్ళి మైనస్ చేయాలి, 132లోకి వెళ్ళి మైనస్ చేయాలి. వచ్చే వాల్యూ ఉంటుంది కదా, వచ్చే వాల్యూ ఎంతకి తక్కువగా ఉండాలి లేదా ఎంత ఉండాలి, ఈక్వల్ ఆర్ లెస్ దాన్ 120 ఉండాలి. ఉంది ఆటోమేటిక్గా చూడండి. సో ఇలా చనిపోయిన వ్యక్తులకి ఇచ్చే పురస్కారాన్ని, విదేశీయులకు ఇచ్చే పురస్కారాన్ని కౌంట్ తీసేయాలి. టోటల్ నుండి కౌంట్ తీసేస్తే వచ్చే విలువ ఉంటుంది కదా, ఆ విలువ 120కి సమానంగా కానీ లేదా తక్కువ కానీ ఉండాలి, కానీ అంతకు మించదు. గుర్తుంచుకోండి, ఓకేనా. మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతల్లో తెలుగువారు ఎంతమంది అంటే 8 మంది ఉన్నారు. తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కలిపి. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 3 పద్మ పురస్కారాలు ఉన్నాయి, పురస్కార గ్రహీతలు ఉన్నారు. అందులో పద్మ విభూషణ్ దేశంలోనే పద్మ పురస్కారాల్లో అత్యున్నతం, భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ 2 ఉన్నారు, ఎం వెంకయ్య నాయుడు గారు అండ్ కొనిదెల చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ పద్మశ్రీ 1, అంటే 2 + 1 3. ఏపీ నుండి 3 మొత్తం పద్మ పురస్కార గ్రహీతలు, తెలంగాణ నుండి 5, అందరూ కూడా పద్మశ్రీయే. ఓకేనా. సో వీళ్ళెవరో మనం చూద్దాము. అండ్ అంతకంటే ముందు మనకి పద్మ విభూషణ్ ఈ 5 ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. పద్మ విభూషణ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్టేట్ ఏంటి దానికి సంబంధించి అడగవచ్చు, ఏ ఫీల్డ్లో వాళ్ళకి రావడం జరిగిందని కూడా అడగవచ్చు. సో కొనిదెల చిరంజీవి గారు దాదాపు 5 భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించిన అద్భుత నటుడు. అసలు చాలామందికి ఒక రోల్ మోడల్. సినిమా ఇండస్ట్రీ అంటేనే ముఖ్యంగా 80s, 90s, ఈవెన్ 2000s కిడ్స్ కూడా చిరంజీవి అంటే ఒక లెజెండ్గా చూసేవారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈసారి పద్మ విభూషణ్ రావడం జరిగింది. సో తెలుగు ఫిలిం మెగాస్టార్ అని పిలుస్తారు తనని. 150కి పైగా చిత్రాలు, 5కు పైగా భాషల్లో నటించిన గొప్ప నటుడు. సో పద్మ విభూషణ్ 2024 ఏ రంగంలో వచ్చింది అంటారు, ఆర్ట్ కళల రంగం. సినిమా నటుడు కదా, సో కళాకారుడు. సో ఆంధ్రప్రదేశ్, తనకి 68 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ ఎం వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి. అద్భుతమైన వ్యక్తి. తన ప్రాస కానివ్వండి అద్భుతం, తను మాట్లాడే మాటలు కానివ్వండి, రాసే రచనలు కానివ్వండి, తను చేసిన సేవలు కానివ్వండి, రాజకీయ నాయకుడిగా మరియు దేశంలో 2వ అత్యున్నత పదవిని కూడా తను స్వీకరించారు, అద్భుతంగా నిర్వర్తించారు. సో ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, మన నెల్లూరు వాసి. సో వెంకయ్య నాయుడు గారు. సో వెంకయ్య నాయుడు గారికి పబ్లిక్ అఫైర్స్, మీకు చెప్పాను కదా రాజకీయ నాయకులకు ఏ ఫీల్డ్లో వస్తున్నాను, పబ్లిక్ అఫైర్స్. సో వెటరనరీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పద్మ విభూషణ్ 2024, ఆంధ్రప్రదేశ్, 74 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ మనం ఈ రోజున స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్ చూస్తున్నాం. కానీ స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, దానికి ఆద్యుడు బిందేశ్వర్ పాఠక్. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు రీసెంట్గా మరణించారు. తనకి పోస్తమస్గా రావడం జరిగింది, చనిపోయిన తర్వాత ఇచ్చేది పోస్తమస్. సో ఫౌండర్ ఆఫ్ సులభ్ ఇంటర్నేషనల్
ట్రాన్స్ఫార్మింగ్ శానిటేషన్ వరల్డ్ వైడ్ ప్రాసెస్డ్, గుర్తుంచుకోండి. అండ్ తనకి సోషల్ వర్క్, సామాజిక సేవలు కనుక రావడం జరిగింది. తన కన్సర్న్ స్టేట్, తన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడంటే బీహారీ, గుర్తుంచుకోండి. సో లాస్ట్ 2023 ఇయర్లో ఇయర్ ఎండింగ్లో చనిపోయారు. అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన నృత్యకారిణి, కళాకారిణి, తన పేరు సో గుర్తుంచుకోండి, పద్మ సుబ్రహ్మణ్యం గారు. పద్మ సుబ్రహ్మణ్యం గారు. సో తను భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఒక వ్యక్తి. సో నాట్య శాస్త్రం కానివ్వండి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వ్యక్తి. తమిళనాడు సంబంధించి 8 years ఆఫ్ ఏజ్. పద్మ విభూషణ్లో 3వ వ్యక్తిగా మనం చూస్తున్నాం, 4వ వ్యక్తిగా మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ పర్సన్ పద్మ విభూషణ్లో లాస్ట్ పర్సన్ సో వైజయంతిమాల బలి గారు. సో వైజయంతిమాల లేదా వైజయంతిమాల బలి అని గుర్తుంచుకోండి, వి బాలి గారు అని గుర్తుంచుకోండి. తను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తను ఒక ఆర్టిస్ట్, తను కూడా ఒక కళాకారిని, గుర్తుంచుకోండి. సినిమా రంగంలో కానీ, కొరియోగ్రఫీలో కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతల్లో ఉన్న వ్యక్తి. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగొచ్చు. 2024 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతల్లో ఎంతమంది మహిళలు అంటే 2 మహిళలు. ఆ మహిళల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఎంతమంది పురుషులు అంటే 3, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారు, అండ్ బిందేశ్వర్ పాఠక్ గారు, నెక్స్ట్ పద్మ సుబ్రహ్మణ్యం గారు, అండ్ వైజయంతిమాల గారు, గుర్తుంచుకోండి 5 నేమ్స్. ఇక పద్మ పురస్కారాలకు సంబంధించి పద్మ విభూషణ్ చూసాం కదా. ఇక పద్మభూషణ్ పేర్లు చూడండి, ఏ ఫీల్డ్లో చూడండి, రాష్ట్రం చూడండి. పద్మభూషణ్ కూడా ఇంపార్టెంటే. పద్మభూషణ్లో మన తెలుగు వ్యక్తులు లేరు, పద్మశ్రీలో ఉన్నారు. పద్మ విభూషణ్లో 2 ఉన్నారు, పద్మశ్రీలో ఉన్నారు. ఇక పద్మభూషణ్లో తెలుగు వారు లేరు, గుర్తుంచుకోండి. సో ఫాతిమా బీవీ గారు భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, మహిళా న్యాయమూర్తిగా, మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా సేవలు అందించిన వారు. రీసెంట్గా మరణించారు. మనం రీసెంట్గా వార్తల వ్యక్తిగా కూడా మనం చూడడం జరిగింది. సో పబ్లిక్ అఫైర్స్, సో తనకి రావడం జరిగింది. పబ్లిక్ అఫైర్స్ ఫీల్డ్లో కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. అండ్ శ్రీ హార్ముజ్జీ కామా గారు. సో తనకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి. మిథున్ చక్రవర్తి గారు, తను గొప్ప హీరో, ఒకప్పుడు బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారు, వెస్ట్ బెంగాల్. సీతారాం జిందాల్ గారు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫీల్డ్లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ యాంగ్ లియూ గారు, తను ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తైవాన్కి సంబంధించిన వారు. అండ్ శ్రీ అశ్విన్ బాలచంద్ మెహతా గారు మెడిసిన్ ఫీల్డ్, వైద్య రంగానికి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. అండ్ సత్యవ్రత ముఖర్జీ గారు పోస్తమస్ మరణించిన తర్వాత తనకిస్తున్నారు. సో తను పబ్లిక్ అఫైర్స్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అండ్ శ్రీరామ్ నాయక్ గారు పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్రకి సంబంధించి. అండ్ నెక్స్ట్ శ్రీ తేజాస్ మధుసూదన్ పటేల్ గారు మెడిసిన్, వైద్య రంగం, గుజరాత్ సంబంధించి. అండ్ ఒలాంచేరి రాజగోపాల్ గారు, శ్రీ ఓ రాజగోపాలి అంటారు, పబ్లిక్ అఫైర్స్ కేరళ. అండ్ దత్తాత్రేయ్ అంబదాస్, తను ఆర్ట్, మహారాష్ట్రకి సంబంధించి. అండ్ టోగడన్ రింపోచే, తను అదర్స్, ఇతర రంగాలు, యాక్చువల్లీ స్పిరిచువలిజం, ఆధ్యాత్మిక రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి, లడక్ లే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ ప్యారేలాల్ శర్మ గారు ఆర్ట్, కళల రంగానికి సంబంధించి మహారాష్ట్ర. అండ్ శ్రీ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ గారు మెడిసిన్, వైద్య రంగం, బీహార్. అండ్ ఉషా ఉతుప్ గారు ఆర్ట్, కళల రంగం, వెస్ట్ బెంగాల్. అండ్ శ్రీ విజయకాంత్ గారు రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన నటుడు, గొప్ప నటుడు, మరణించారు. సో ఆర్ట్. సో డిఎండికే వ్యవస్థాపకులు. సో వీళ్ళందరూ మరణించారు అంటే అర్థం ఏంటిది, ఈ సంవత్సరం జస్ట్ లాస్ట్ 1 yearలోనే మరణించారు అన్నట్టు. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం నెక్స్ట్ ఇయర్ అలా. ఓకేనా. శ్రీ కుందన్ వ్యాస్ గారు లిటరేచర్, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఇక మన తెలుగు వ్యక్తులను చూద్దాము. తెలుగులో ఈ సంవత్సరానికి గాను 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతల్లో అవుట్ ఆఫ్ 132లో ఎంతమంది తెలుగు వారు ఉన్నారంటే 8 మంది. తెలుగు వారు అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అండ్ తెలంగాణ రాష్ట్రం నుండి కలిపితే 8. అందులో ఏపీ నుండి 3 పురస్కార గ్రహీతలు వార్తల్లోకి వస్తే, తెలంగాణ నుండి 5 పురస్కార గ్రహీతలు వార్తల్లోకి వచ్చారు. ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి 3లో 2 వ్యక్తులు పద్మ పురస్కారాల్లోనే అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారు. ఒకరు రాజకీయ నాయకులు, అద్భుతమైన వ్యక్తి, చరిత్ర ఉన్నంతకాలం గుర్తుంచుకునే వ్యక్తి, తను ఎం వెంకయ్య నాయుడు గారు. సెకండ్ వచ్చేసి చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు. సో 3లో 2 పోను, మిగతా 1 ఉంటుంది కదా,
ఆ ఒక్క పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఒక మహిళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ సంవత్సరానికి గాను పద్మ పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చారు. తన పేరు ఉమామహేశ్వరి గారు, డి ఉమామహేశ్వరి. హరికథ చెప్పడంలో ఒక అద్భుతమైన వ్యక్తి, మొట్టమొదటి మహిళ, హరికథను చెప్పే మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. సో 63 సంవత్సరాల వయసులో ఆర్ట్స్ ఫీల్డ్ నుండి, కళల రంగం నుండి స్టోరీ టెల్లింగ్, హరికథ అని గుర్తుంచుకోండి. హరికథ చెప్పడంలో ఒక అద్భుతమైన వ్యక్తి. తను ఉమామహేశ్వరి, తన పేరు ఏమని పిలుస్తారంటే స్వరమహేశ్వరి అంటారు. ఫస్ట్ ఫీమేల్ హరికథ ఎక్స్పోనెంట్ తను గుర్తింపు పొందారు. సో సాంస్క్రిట్ రెసిటేషన్ కానివ్వండి, చాలా వరకు తనకంటూ ప్రతి గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీత 2024 సంవత్సరానికి గాను. అండ్ నెక్స్ట్ సో ఏపీకి సంబంధించి మొత్తం 3 వ్యక్తుల గురించి చూస్తాము. ఇక రిమైనింగ్ 5 తెలంగాణ నుండి 5 పురస్కారాలు కూడా పద్మశ్రీ పురస్కారాలు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. వారెవరెవరో ఒక్కొక్కరిగా చూద్దాం. సో గడ్డం సమ్మయ్య గారు, తను స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. కళల రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. యక్షగానం అని గుర్తుంచుకోండి. తెలంగాణ నుండి పద్మ పురస్కార గ్రహీత వార్తలోకి వచ్చారు. 67 years ఆఫ్ ఏజ్. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే స్టేజ్ ఆర్టిస్ట్. చిందు యక్షగానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. సో యక్షగానం యజమన్ అంటారు. తన పేరేంటి? గడ్డం సమ్మయ్య గారు. అండ్ తెలంగాణ నుండి 2వ పర్సన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత దాసరి కొండప్ప గారు. బుర్రకథ, తనకు గుర్తింపే బుర్రకథ. గుర్తుంచుకోండి, బుర్రవీణ అంటాము. సో బుర్రవీణ వాయించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తను మ్యూజిక్ ఆర్ట్ ఫీల్డ్లో రావడం జరిగింది. సో బుర్రవీణ ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇక 3 వ్యక్తులు తెలంగాణ నుండి ఎవరైతే ఉన్నారో పద్మ పురస్కార గ్రహీతలు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కనుక చూస్తే ఫస్ట్ వచ్చేసి శ్రీ కురెల్ల విఠలాచార్య గారు. తను లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో గుర్తింపు పొందారు. యాక్చువల్గా గతంలో మన్ కీ బాత్ ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ గారి మాటల నుండి మనం విన్న వ్యక్తి, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి శ్రీ కేతావత్ సోమ్లాల్ గారు. తను కూడా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తెలంగాణ నుండి పొందిన వ్యక్తి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. అండ్ లాస్ట్ వచ్చేసి వేలు ఆనందాచారి గారు, వేలు ఆనందాచారి గారు. తను ఆర్ట్ ఫీల్డ్, కళల రంగం నుండి పొందడం జరిగింది. తెలంగాణ నుండి 5, ఆంధ్రప్రదేశ్ నుండి 3, మొత్తం 8. సో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మవిభూషణ్ 2, పద్మశ్రీ 1. తెలంగాణ నుండి అన్ని కూడా పద్మశ్రీ పురస్కారాలే, గుర్తుంచుకోండి. సో ఇవి మనకి పద్మ పురస్కారాలకి సంబంధించి ప్రత్యేకం. ఈ టాపిక్ నుండి మీకు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా పద్మ పురస్కారాల ప్రత్యేకతలు చూడండి, కండిషన్స్ చూడండి. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల్లో 5 పద్మవిభూషణ్ పేర్లు గుర్తుంచుకోండి. ఇవన్నిటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.